హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిక్స్ 13వ శిఖరాగ్ర సభ గురించి. ప్రపంచ జనాభాలో మొత్తం 41% మంది నివసించే బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడిపిలో మొత్తం 24% వాటాని ఆక్రమిస్తూ ఉన్నాయి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఈ కూటమి ఏదైతే ఉందో ఇది భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ 13వ శిఖరాగ్ర సభ వర్చువల్గా జరగబోతోంది. 2012 మరియు 2016 సంవత్సరాల్లో కూడా బ్రిక్స్ సభకి భారత్ అధ్యక్షత వహించింది. అలాగే 15వ వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవటానికి, అలాగే ఒక ఏకాభిప్రాయానికి రావటానికి బ్రిక్స్ దేశాలు గట్టిగా కృషి చేస్తున్నాయి అన్నటువంటి అంచనాలు వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాజకీయ, ఆర్థిక, భద్రతాపరమైన మరియు సాంస్కృతిక రంగాలతో పాటు ఈ దేశాల ప్రజల మధ్య కూడా స్నేహ సహకారాల వృద్ధికి బాటలు పరచాలి అన్నట్లుగా ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు భావిస్తూ ఉన్నాయి. అయితే గడిచినటువంటి 15 ఏళ్లలో బ్రిక్స్ దేశాలు ఉగ్రవాద నిరోధ కార్యకలాపాలు, సైబర్ భద్రత వీటి మీద చర్చలు జరిపాయి. విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికతలు, ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి రంగాల్లో సహకరించుకోవాలి అన్నట్టుగా నిశ్చయించుకున్నాయి. అయితే దీనిని ఈ ఏడాది మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నట్లుగా భారత్ కృషి చేస్తుంది అనేసి మన విదేశాంగ శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఇటీవలి కాలంలో చైనా, రష్యాల మధ్య ఆర్థిక, రాజకీయ మరియు సైనిక రంగాల్లో సహకారం అనేది పెరుగుతోంది. పాకిస్తాన్కి కూడా రష్యా ఆయుధాలని సరఫరా చేస్తోంది. అలాగే సంయుక్త సైనిక విన్యాసాలని కూడా జరుపుతోంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా చైనా, రష్యా, పాకిస్తాన్ వీటి మధ్య కొంత అవగాహన అనేది నెలకొంటోంది. అయితే ఇది భారత్ ప్రయోజనాలకి నష్టదాయకంగా ఉంటుంది. రష్యాతో సంబంధాల పటిష్టీకరణకి కానీ, అలాగే దక్షిణ చైనా సముద్రంలో, లదాఖ్ సరిహద్దులో చైనాతో వివాదాలు ఇవన్నీ వీటి యొక్క పరిష్కారానికి బ్రిక్స్ ఒక సభావేదికగా భారత్ ప్రయత్నించవచ్చు. అలాగే రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా అంశాల్లో మనకి చాలా సవాళ్లు ఉన్నటువంటి వేళ ఈ బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో దీనికి అంటే ప్రపంచానికి ఒక ఆశాదీపంగా బ్రిక్స్ అనేది నిలవబోతోంది. మొత్తం విశ్వ మానవాళి సంక్షేమానికి ఈ కూటమి కృషి చేస్తోంది అన్నట్టుగా మన భారత ప్రధాని వ్యాఖ్యానించటం జరిగింది. అయితే ఈ బాధ్యతను నిర్వహించటంలో సభ్య దేశాలు కూడా పరస్పరం సహకరించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్రిక్స్ కూటమి ఎప్పుడు ఏర్పడింది? ఇందులో సభ్య దేశాలేవి? బ్రిక్స్కి సంబంధించి మొదటిలో బ్రిక్ అంటే అందులో సౌత్ ఆఫ్రికా లేదనమాట. 2006వ సంవత్సరంలో ఈ కూటమిని ఏర్పరచుకున్నారు. అయితే దీనికి సంబంధించి మొదటి సమావేశం ఏదైతే ఉంటుందో అంటే ఫస్ట్ సమ్మిట్ దీనిని 2009వ సంవత్సరంలో నిర్వహించటం జరిగింది. తర్వాత 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఇందులో జాయిన్ అయింది. దాంతో ఇది బ్రిక్స్ అన్నటువంటి పేరుని సంతరించుకుంది. బ్రిక్స్లో ఏ దేశాలు ఉన్నాయి? ఒకటి వచ్చేసి బ్రెజిల్, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ వచ్చేసరికి మన ఇండియా, అలాగే సి వచ్చేసరికి చైనా, ఎస్ వచ్చేసరికి ఏంటి సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిసి బ్రిక్స్గా ఏర్పడ్డాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాళోజీ జయంతి గురించి. కాళోజీ నారాయణరావు. ఈయన 1914వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన జన్మించారు. తిరిగి 2002వ సంవత్సరం నవంబర్ 13వ తేదీన మరణించారు. ఈయన ఇండియన్ పోయెట్, ఫ్రీడమ్ ఫైటర్, యాంటీ ఫ్యాసిస్ట్, అలాగే పొలిటికల్ యాక్టివిస్ట్ కూడా తెలంగాణకి సంబంధించి. ఈయనకి 1992వ సంవత్సరంలో పద్మ అవార్డ్స్కి సంబంధించి పద్మవిభూషణ్ ఏదైతే ఉందో ఆ పద్మవిభూషణ్ అన్నటువంటిది 1992వ సంవత్సరంలో ఈయనకి దక్కింది. అంతేకాకుండా ఈయన పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ లాంగ్వేజ్ డే అన్నటువంటిది జరుపుకుంటోంది. ఏ రోజుని తెలంగాణ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటోంది? సెప్టెంబర్ 9వ తేదీని. సెప్టెంబర్ 9వ తేదీని కాళోజీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ లాంగ్వేజ్ డేగా జరుపుతోంది. ఈయన తెలుగులోను, ఉర్దూలోను, హిందీలోను మరియు మరాఠీ లాంగ్వేజెస్లో చాలా పోయట్రీని రాయటం జరిగింది. ఇందులో భాగంగా అనకథలు, అలాగే నా భారతదేశ యాత్ర,
కాళోజీ కథలు, అలాగే పార్థివ విజయం, నా గొడవ, ఇలాగా చాలా బాపు 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 అనేసి కాళోజీ కథలు, ఇది నా గొడవ, ఇలాగా తెలంగాణ ఉద్యమ కవితలు, జీవన గీత, అలాగే నా గొడవ పరాభవ హేమంతం, నా గొడవ పరాభవ శిశిరం, ఇలాంటి కావ్యాలన్నింటినీ రాయటం జరిగింది. అందులో భాగంగానే ఇది నా గొడవ అన్నటువంటిది ఆటోబయోగ్రఫికల్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, నా భారతదేశ యాత్ర వంటి రచనలు చేసింది ఎవరు? కాళోజీ నారాయణరావు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ మరియు కర్ణాటక హైకోర్టుల్లో ప్రస్తుతం అదనపు జడ్జీలుగా పనిచేస్తున్నటువంటి మొత్తం 12 మంది న్యాయమూర్తులని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించటానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అలాగే జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ వీళ్లతో కూడినటువంటి కొలీజియం ఆయా హైకోర్టులు పంపినటువంటి ప్రతిపాదనల్ని పరిశీలించి కేంద్రానికి సిఫార్సు చేయటం జరిగింది. ఇందులో ఈ 12 మందిలో 2 వచ్చేసి కేరళ హైకోర్టు, 10 మంది కర్ణాటక హైకోర్టుకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేరళ, కర్ణాటక హైకోర్టుల్లో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న ఎంతమందిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ఎంతమందిని? 12 మందిని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అవసరాల కోసం C-295 రకం సరుకు రవాణా విమానాన్ని కొనుగోలు చేయటానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సుమారు 20 కోట్ల రూపాయలతో మొత్తం 56 లోహ విహంగాలను కొనుగోలు చేసేలాగా ఆ ప్రతిపాదనకి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఆవ్రో విమానాల స్థానంలో C-295 లోహ విహంగాలు రాబోతున్నాయి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ విమానాలని స్పెయిన్కి చెందినటువంటి ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. ఒప్పందం కుదిరిన తర్వాత 4 ఏళ్లలో 16 విమానాలు సిద్ధమవుతాయి. మిగిలినటువంటి 40 విమానాలని 10 ఏళ్లలోనే మన దేశంలోనే తయారు చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి స్పెయిన్ సంస్థతో కలిసి మన దేశంలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అన్నటువంటిది వీటిని చేపడుతుంది. అంటే ఒక సైనిక విమానాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేయటం ఇదే ప్రథమం అన్నట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత వాయుసేన అవసరాల కోసం C-295 విమానాలు కొనుగోలు చేయటానికి ఎన్ని కోట్ల వ్యయమయ్యే ప్రతిపాదనకి ఇటీవల భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఎన్ని కోట్ల విలువవుతాయి? 20,000 కోట్ల విలువయ్యేటటువంటి మొత్తం 56 లోహ విహంగాలకి ఇటీవల భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య. ఈమె తన యొక్క పదవికి రాజీనామా చేయటం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాము అన్నట్టుగా రాజ్ భవన్ అధికారి చెప్పటం జరిగింది. ఈమె తన యొక్క రాజీనామాని రాష్ట్రపతికి పంపించింది. 2018లో ఆగస్టు 26వ తేదీన ఉత్తరాఖండ్ గవర్నర్గా ఈమె బాధ్యతలు చేపట్టారు. ఆగ్రాకి ఈమె తొలి మేయర్గా పనిచేశారు. అలాగే 2002 మరియు 2005 మధ్య జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా ఈమె పనిచేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల రాజీనామా చేసిన ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరు? బేబీ రాణి మౌర్య. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెలలో విద్యుత్ బిల్లులు అనేవి భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా ఇంధన సర్దుబాటు అన్నటువంటి పేరుతో, అంటే ట్రూ అప్ అన్నటువంటి పేరుతో దక్షిణ, కేంద్ర మండల విద్యుత్ పంపిణీ సంస్థలు యూనిట్కి 1.23 రూపాయల వంతున, అలాగే తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ 45 పైసల చొప్పున వసూలు చేస్తూ ఉన్నాయి. అంటే 7 ఏళ్ల కిందటి అదనపు ఖర్చుల్ని ఇప్పటి వరకు ప్రస్తుత కరెంటు ఆడకం ఆధారంగా సర్దుబాటు చేయటంతో వినియోగదారులకు బిల్లులు అనేవి భారీగా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020 ఇందులోని ముఖ్యాంశాలను తెలపండి. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దీనిని ఏమేమి ఆబ్జెక్టివ్స్తో తీసుకొచ్చారు అంటే, ఒకటి వచ్చేసి కన్జ్యూమర్ సెంట్రిసిటీని పెంచాలి, రెండవది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయాలి, మూడవది పవర్ సెక్టార్లో సస్టైనబిలిటీని ఎన్హాన్స్ చేయాలి,
నాలుగవది గ్రీన్ పవర్ని పెంచాలి అంటే ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020ని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2021ని కూడా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఏం అమెండ్మెంట్స్ చేశారు అంటే నేషనల్ సెలక్షన్ కమిటీ అన్నటువంటి దాన్ని, అంటే ఇంతకుముందు ఏదైతే సెలక్షన్ కమిటీ అన్నటువంటిది ఉండేదో అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్లో ఉన్నటువంటి దాంతో కంపేర్ చేసుకుంటే వాటి బదులుగా నేషనల్ సెలక్షన్ కమిటీ అన్నటువంటి దాన్ని సెటప్ చేయటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ఇంట్రడ్యూస్ చేయటం, అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్కి అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కూడా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది బెనిఫిషియల్ అవుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొని వస్తారు. అంటే ఏదైతే 2015లో ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ మీద మనం సంతకం చేశామో దానికి అనుగుణంగా నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని తీసుకురావటం జరుగుతుంది. అందులో కాస్ట్ రిఫ్లెక్టివ్ టారిఫ్ని తీసుకురావటం, పేమెంట్ సెక్యూరిటీని తీసుకురావటం ఇలాంటివన్నమాట. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయటానికి ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అన్నటువంటి ఒక అథారిటీని తీసుకొస్తారు. అంటే ఏంటి, ఇందులో హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి, అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని సెలెక్ట్ చేసి ఈ అథారిటీకి హెడ్గా పెట్టడం జరుగుతుంది. అలాగే క్రాస్ సబ్సిడీస్ని తీసుకురావటం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020లో ప్రపోజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ద్వారా అంటే తాలిబాన్ల వల్ల ఒక చైనాకి మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఇరాన్ వీటన్నింటికీ కూడా ఇది సమస్యగా మారబోతుంది. అంటే దీని వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పటం జరిగింది. అయితే తాలిబాన్ల యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించే బాధ్యత మాది కాదు అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంటే దీని మీద సభ్య దేశాలే నిర్ణయం తీసుకోవాలి అన్నట్లుగా పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చైనా మద్దతునిచ్చింది. అంతేకాకుండా మొత్తం 229 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాలిబాన్లకు ప్రకటించింది. ఈ సహాయంలో భాగంగా ఆ దేశానికి ఆహార ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, ఔషధాలు వీటిని సరఫరా చేస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిస్తూ చైనా ప్రభుత్వం తాలిబాన్లకి ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఎన్ని కోట్లు? 229 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర జలశక్తి శాఖ దేశవ్యాప్తంగా గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా మొత్తం 698 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం 17,475 గ్రామాల్లో ఈ సర్వేని చేపట్టబోతోంది. ఇందులో వచ్చేటటువంటి ఫలితాల ఆధారంగా గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలకి ర్యాంకుల్ని ఇవ్వబోతోంది. అయితే ఇందులో భాగంగా బహిరంగ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల ప్రత్యక్ష పరిశీలనకి 30%, ప్రజల నుంచి వచ్చే సమాచారానికి 35%, సేవల స్థాయి, పారిశుద్ధ్య సంబంధ కొలమానాలకి ఇంకొక 35% మార్కుల్ని తీసుకుని ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్కి సంబంధించి వాటిని ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ని నిర్వహించే శాఖ ఏది? ఏ శాఖ? డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశీయంగా తయారీతో పాటు అంటే మేడ్ ఇన్ ఇండియా, దీంతో పాటు ఎగుమతులను పెంచేటటువంటి లక్ష్యంలో భాగంగా జౌళి రంగానికి మొత్తం 10,683 కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా PLI అంటాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నటువంటి దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా MMF దుస్తులు అలాగే MMF ఫ్యాబ్రిక్స్తో పాటు సాంకేతికత జౌళిలో మొత్తం 10 విభాగాలు మరియు ఉత్పత్తులకి ఈ 10,683 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో మొత్తం 13 రంగాల కోసం 1.97 లక్షల కోట్ల కేటాయింపుతో ఏవైతే ప్రోత్సాహకాల్ని ప్రకటించారో అందులో భాగంగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో మన దేశంలో MMF ఫ్యాబ్రిక్ అలాగే వాటికి సంబంధించిన గార్మెంట్లు, సాంకేతిక జౌళి ఉత్పత్తి పెరగటానికి మద్దతు లభిస్తుంది అన్నట్లుగా ఇక్కడ భావిస్తున్నారు. క్వశ్చన్ చూడండి, జౌళి రంగానికి ఎంత విలువైన ప్రోత్సాహకాలని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వటానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించింది?
ఎన్ని కోట్లు? మొత్తం 10,683 కోట్ల రూపాయలని జౌళి రంగానికి ఇవ్వటానికి ఆమోదం లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ సేద్యానికి సంబంధించి. సూక్ష్మ సేద్య పరికరాల కోసం గత ఏడాది నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది కూడా దాదాపు 1190 కోట్ల రూపాయలతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేస్తాము అన్నట్లుగా ప్రభుత్వం చెప్పినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే సూక్ష్మ సేద్యం అమల్లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది మిగిలిన రాష్ట్రాల కన్నా ముందంజలోనే ఉంది. 2018-19లో మొత్తం 4.87 లక్షల ఎకరాల్లో సాగు కోసం సూక్ష్మ సేద్య పరికరాలని రాయితీ మీద అందించటం జరిగింది. అయితే ఆ తర్వాత 2019-20లో ఆ విస్తీర్ణం అనేది 2.92 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత ఏడాదైతే ఆ పథకం కనీసం అమలే కాలేదన్నమాట. ఈ సంవత్సరం కూడా మొత్తం 1190 కోట్లతో మొత్తం 3.75 లక్షల ఎకరాల్లో దానిని సూక్ష్మ సేద్యాన్ని అమలు చేయాలి అనుకున్నా కూడా అది వీలు కుదరటం లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సూక్ష్మ సేద్యం అనగానేమి వివరించండి. ప్రస్తుతం ఈ సూక్ష్మ సేద్యం లేదా మైక్రో ఇరిగేషన్కి సంబంధించి మనం చూస్తూ ఉంటే ఫార్మర్ సూసైడ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్నటువంటి లక్ష్యం కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్వాలిటీని సంపాదించాలి అన్నా, అగ్రికల్చర్ సస్టైనబిలిటీని తీసుకురావాలి అన్నా, వీటన్నింటికీ కూడా ఈ సూక్ష్మ సేద్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అవునా, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ మైక్రో ఇరిగేషన్ అన్నటువంటి దాని కింద ఏంటి, మనం నార్మల్గా అంటే ఎక్కువగా వాటర్ని యూజ్ చేయకుండా ఈల్డ్ని పెంచేలాగా, వాటర్ యొక్క నీడ్ని తగ్గించేలాగా, వాటర్, ఫర్టిలైజర్, లేబర్ రిక్వైర్మెంట్ వీటన్నింటినీ తగ్గించేలాగా ఈ మైక్రో ఇరిగేషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఎలాగా, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక మొక్క నాటామనుకోండి, ఇక్కడ ఒక మొక్క ఇలా నాటామనుకోండి, అప్పుడు నార్మల్గా అయితే ఇలాగా మొత్తం ఇక్కడంతా వాటర్ పోసేయటం బదులు ఇక్కడ జస్ట్ రూట్ దగ్గరే వాటర్ స్ప్రింకిల్ అయ్యేలాగా అనమాట. అప్పుడేంటి, మిగిలినటువంటి ఖాళీ ప్లేస్లో అంతా వాటర్ ఏదైతే వెళ్తుందో అదంతా సేవ్ అవుతుంది కదా, అలా అనమాట. అంటే ట్రెడిషనల్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టేసి మైక్రో ఇరిగేషన్ అన్నటువంటిది వాటర్ సేవింగ్ అప్రోచ్ అన్నట్టుగా చెప్పచ్చు. దీని ద్వారా 75-95% వాటర్ని మనం కాపాడొచ్చు. ఇది మాత్రమే కాకుండా మైక్రో ఇరిగేషన్ ద్వారా ఫర్టిగేషన్ అంటే ఏంటి, వాటర్ మరియు ఫర్టిలైజర్ రెండింటినీ కూడా ఇరిగేషన్లోనే ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఫర్టిగేషన్ మెథడ్ అన్నటువంటిది కూడా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యక్తిగత సమాచారానికి సంబంధించి. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మన యొక్క పుట్టిన తేదీ దగ్గర నుంచి మన యొక్క వ్యక్తిగత వివరాలు, ఆహారపు అలవాట్లు, ఇష్టమైనటువంటి దుస్తులు, ఇలాగా మొత్తం సమాచారం ఎప్పుడో అంతర్జాలంలోకి వెళ్ళిపోయింది. ఓపెన్ సోర్స్ ఎనలిటిక్స్ అన్నటువంటి పేరుతో పెద్ద పెద్ద సంస్థలు తమ యొక్క వ్యాపార అవసరాల కోసం ఈ తరహా విశ్లేషణను నిర్వహించి వాటిని దగ్గర పెట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా యాప్లు మరియు వెబ్సైట్ల నుంచే సమాచారం చోరీ అవుతోంది. వాటిలో పనిచేసే ఐటీ నిర్వాహకులు తలుచుకుంటే వ్యక్తిగత వివరాలు తెలుసుకోవటం పెద్ద సాధ్యమేమీ కాదన్నమాట. అయితే అలా మన ప్రైవసీని దెబ్బతీసేటటువంటి ఈ విషయాల గురించి మనకి రక్షణ ఎక్కడ ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గోప్యత హక్కుని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఏ కేసులో అభివర్ణించింది? ఏ కేసులో? పుట్టస్వామి కేసులో. ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ కింద, అది కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 మరియు 21 కింద కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్స్ కింద ప్రొటెక్ట్ చేయబడుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అన్నటువంటి ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ని తెలంగాణలో అమలు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకి ఔషధాలు, టీకాలు వీటిని వేగంగా చేరవేయటం కోసం దీంట్లో భాగంగా డ్రోన్లను వినియోగించబోతున్నారు. ఈ తరహా ప్రయోగం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలు కాబోతోంది.
అయితే దీనిని వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నారు. స్కైలైన్ ఎయిర్ అనేటటువంటి ఒక అంకుర సంస్థ బ్లూ డార్ట్ ఎయిర్తో కలిసి డ్రోన్లను సమకూర్చి ఈ ప్రాజెక్ట్ని నిర్వహించబోతోంది. అయితే ఇందులో భాగంగా ఒక్కొక్క డ్రోన్ సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో భాగంగా 15 కేజీల వరకు అంటే 15 కిలోల వరకు ఔషధాలు, టీకాల సరఫరాను చేయటానికి వీలుంటుంది. అలాగే డ్రోన్లో దాని యొక్క నాణ్యత అనేది దెబ్బతినకుండా 4 వేరువేరు బాక్సులలో మందుల్ని సర్ది పంపించటం జరుగుతుంది. భూమికి సుమారు 500 నుంచి 700 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రాజెక్ట్ని అమలు చేయబోతున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణని తీసుకురావాలి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించటం జరిగింది. అలాగే కోవిడ్-19 యొక్క నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, అలాగే థర్డ్ వేవ్ సన్నద్ధతతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మీద ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా దీని గురించి చెప్పటం జరిగింది. అయితే మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 2,23,34,971 మంది ఉన్నారు. అందులో సింగిల్ డోస్ పూర్తయినటువంటి వాళ్ళు 1,31,00,000, 2 డోసులు పూర్తయినటువంటి వాళ్ళు 91,00,000 మంది ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, శిశు మరణాల రేటు, దీనినే మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని కూడా అంటాము. దీనిని ఎలా లెక్కిస్తారు అంటే 1000 బర్త్స్కి అంటే 1000 మంది పుట్టినటువంటి పిల్లలకి, అది కూడా 1 ఇయర్ ఏజ్, 1 ఇయర్ లోపల ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి, 1 ఇయర్ కన్నా తక్కువ ఏజ్ ఉన్నటువంటి పిల్లల్లో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోతారో అంటే ఆ డెత్స్ అనేవి ఎన్ని ఉంటాయో దానిని లెక్కించేదే IMR లేదా శిశు మరణాల రేటు అంటాము. అంటే 1000 మంది పుట్టినటువంటి పిల్లలకి లైవ్ బర్త్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డెత్స్ ఉన్నాయో దానిని లెక్క పెడితే దానినే మనం శిశు మరణాల రేటు అన్నట్లుగా కొలుస్తాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి వాయు కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పోర్టల్ని తీసుకొచ్చింది? ఏ పోర్టల్ని? ప్రాణా అన్నటువంటి పోర్టల్ని ప్రారంభించింది. ఆనంద్ విహార్లో ప్రయోగాత్మకమైనటువంటి స్మోక్ టవర్ని కూడా ప్రారంభించటం జరిగింది. అలాగే అంటే ప్రాణా పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఏదైతే పురోగతి సాధించారో అందులో భాగంగా విధి విధానాలు, కార్యక్రమాలు, పథకాలు, కార్యకలాపాలు, వీటికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఈ ప్రాణా పోర్టల్ అన్నటువంటిది అందిస్తుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి అసెంబ్లీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.